వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. బసవేశ్వర్ నగర్లో పెంపుడు కుక్క దాడిలో 5 నెలల బాలుడు మృతి చెందాడు. మహబూబ్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు తాండూరు పరిధిలోని బసవేశ్వర నగర్లో ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. పాలిషింగ్ యూనిట్ యజమానికి చెందిన పెంపుడు కుక్క ఇంట్లోకి వెళ్లి బాలుడిపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి కారణమైన కుక్కను ఆవేశంతో కుటుంబ సభ్యులు చంపేశారు. పెంపుడు కుక్క దాడిలో 5 నెలల చిన్నారి మృతికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, తాండూరులో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. తమకు పుట్టిన ఏకైక కొన్న కొడుకును కూడా ఒక పెంపుడు కుక్క దాడిలో మరణించడం పట్ల కూడా తల్లిదండ్రులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చూసుకున్నట్టయితే తాండూరు పట్టణం, తాండూరుకు సంబంధించి మైనింగ్ కావచ్చు, దీనికి పాలిష్డ్ మార్బుల్స్ కి సంబంధించిన పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున ఉండడం జరిగింది. ఇందుకోసం ఇక్కడ చాలా సుదూర ప్రాంతాల నుంచి వలసలు ఇక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దంపతులు దత్తు, లావణ్య దంపతులు తాండూరు మండల పరిధిలోని గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళిద్దరు కూడా ఒక ఏదైతే మార్బుల్ కంపెనీలో వీళ్ళు పాలిషింగ్ యూనిట్ లో పనిచేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఈ యూనిట్ లో పనిచేసే వారు ఎప్పుడు కూడా కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గత కొద్ది రోజులుగా కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి కాబట్టి అతను వాళ్ళ తండ్రి ఏదైతే బాలుడు చనిపోవడం జరిగిందో పక్కకు సంబంధించిన తండ్రి పాలిషింగ్ యూనిట్ లో పనిచేస్తున్న సమయంలో చిన్న బాలుడు చిన్న బాబు మాత్రమే ఇంట్లో ఉండడం జరిగింది. పని కోసం బయటకెళ్ళి అంటే కూరగాయల కోసం బయటకెళ్ళి వస్తువుల కోసం బయటకెళ్ళిన ఏదైతే వారి తల్లి ఉండడం జరిగిందో బయటకెళ్ళిన సమయంలో ఆ యూనిట్ కి సంబంధించిన యజమాని పెంపుడు కుక్క ఆ ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల కూడా చెప్తున్న సందర్భాలు జరిగింది. ఎండ వేడికి కావచ్చు, ఎండాకాలంలో కుక్కలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో తెలిసిన విషయమే కాబట్టి బాలుడి పైన విచక్షణ తలపైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో బాలుడు అక్కడికి మృతి చెందడం జరిగింది. అంటే బాలుడు ఏదైతే చర్యలకు ప్రతిస్పందిస్తున్నప్పుడు కేకలు వేయడంతో చిన్నగా అంటే బాలుడు అరవడంతో అంటే ఏడవడంతో అక్కడ ఉన్న వాళ్ళ తల్లి వెంటనే రావడం జరిగింది. అప్పటికే చేతులు దాటిపోవడం జరిగింది. అప్పటికే బాలుడు కూడా మరణించడం జరిగింది. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తే కుటుంబ సభ్యులు కూడా కుక్కను కూడా చంపడం జరిగింది. కానీ అంత నెగ్లెక్ట్ గా ప్రవర్తించిన యజమాని పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు చెప్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే యూనిట్ లో సంబంధించి కుక్క ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచకుండా వదిలిపెట్టడం పట్ల కూడా వదిలివేయడం వల్లనే తమ కుమారుడు చనిపోయారని కూడా వారి కుటుంబ సభ్యులు వాపోవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక కుటుంబంలో ఒక పసికందు చనిపోవడానికి కారణమైన యజమాని అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్ల కూడా స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా వెంటనే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా యజమాని ఏదైతే ఉండడం జరిగిందో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల కూడా స్థానికులు ఆగ్రహం చెందడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.